వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. దేశంలోని అతిపెద్ద వ్యాపార కుటుంబాలలో టాటా, బిర్లా, అంబానీ కుటుంబాలు మనందరికీ తెలిసిన విషయమే. ధీరుభాయ్ అంబానీ పునాది వేసిన వ్యాపారం ఆయన మరణం తర్వాత రెండుగా చీలి ఒక భాగం ముఖేష్ అంబానీకి, మరొక భాగం అనిల్ అంబానీకి వచ్చింది. ముఖేష్ అంబానీ వాటాలో వచ్చిన భాగం నేడు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో చేరగా, మరోవైపు అనిల్ అంబానీకి వచ్చిన వాటా భారీ అప్పులు ఊబిలో కూరుకుపోయింది. అన్నయ్య తన వ్యాపారాన్ని ఆకాశమే హద్దుగా పెంచుకుని ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ఒకడయ్యాడు. మరొక సోదరుడు వ్యాపారం నిర్వహించలేక దివాళా తీశాడు. అంబానీ బ్రదర్స్లో ముఖేష్ విజయానికి, అనిల్ అంబానీ దివాళా తీయడానికి చేసిన తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ధీరుభాయ్ అంబానీ తన ఇద్దరు కొడుకులను తన వ్యాపారంలో చేర్చుకున్నాడు. ముఖేష్ అంబానీ 1981లో రిలయన్స్లో, అనిల్ అంబానీ 1983లో చేరారు. జూలై 2002లో ధీరుభాయ్ అంబానీ మరణించిన తర్వాత రిలయన్స్ గ్రూప్కు ముఖేష్ అంబానీ చైర్మన్గా, అనిల్ అంబానీ మేనేజింగ్ డైరెక్టర్గా మారారు. కొన్నాళ్ళకి ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఇద్దరు సోదరుల మధ్య వివాదం రిలయన్స్ వ్యాపారంపై ప్రభావం చూపలేదు. రిలయన్స్ బాధ్యతలను ముఖేష్, అనిల్ అంబానీ స్వీకరించినప్పుడు ఆ సమయంలో ఇద్దరు సోదరుల ఉమ్మడి నికర విలువ $2.8 బిలియన్. 2004 సంవత్సరంలో ఇది $6 బిలియన్ చేరుకోగా 2005 సంవత్సరంలో $7 బిలియన్ పెరిగింది. 2004లో తొలిసారిగా ముఖేష్, అనిల్ అంబానీల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. 2005లో రిలయన్స్ వ్యాపారం రెండింటి మధ్య విభజన జరిగింది. రిలయన్స్ విభజన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ముఖేష్ అంబానీకి వాటాలు వచ్చాయి. ఆర్కామ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ న్యాచురల్ రీసోర్సెస్ వంటి కంపెనీలు అనిల్ అంబానీ వాటా కిందకు వచ్చాయి. తమ్ముడు అనిల్ వాటాలో రిలయన్స్ ఇన్ఫోకామ్ వచ్చింది. వ్యాపార విభజన సమయంలో ఇద్దరు సోదరుల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా అనిల్కు నష్టం కలిగించే వ్యాపారాన్ని ముఖేష్ ప్రారంభించకూడదని షరతు పెట్టారు. కానీ ఈ ఒప్పందం 2010 సంవత్సరంలో ముగిసింది. ఈ ఒప్పందం ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లిమిటెడ్లో 95% వాటాను కొనుగోలు చేసింది. తర్వాత ఇది రిలయన్స్ జియోగా ప్రారంభించారు. 2016లో రిలయన్స్ జియో ప్రారంభం టెలికాం రంగంలో సంచలనాన్ని సృష్టించింది. జియో ప్రజలకు 6 నెలల పాటు ఉచిత కాలింగ్, డేటా సేవలు అందించింది. దీనివల్ల ప్రజలలో జియో ప్రజాదరణ పొందింది. అదే సమయంలో రిలయన్స్ ఇన్ఫోకామ్కు పెద్ద దెబ్బ తగిలింది. అనిల్ అంబానీ తన తప్పిదాలతో తన వ్యాపారాన్ని చేతులారా నాశనం చేసుకున్నారని చెప్పాలి. నిజానికి రిలయన్స్ విడిపోయిన తర్వాత అనిల్ అంబానీకి మంచి భవిష్యత్తు ఉన్న వ్యాపారాలు చేతికొచ్చాయి. కానీ అస్తవ్యస్తమైన వ్యాపార ప్రణాళిక, ఖచ్చితమైన దిశా నిర్దేశం లేకపోవడం, వ్యాపారంలో ముందు చూపు లేకపోవడం కారణంగా అనిల్ అంబానీ వ్యాపారం దివాళా వైపు కదులుతూ వచ్చింది. వ్యాపార విభజన తర్వాత అనిల్కు సౌరశక్తి నుండి టెలికాం రంగం అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాల్లో ఎదగాలని కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించాడు. కానీ ఖర్చును ముందుగా అంచనా వేయలేకపోవడం వలన నష్టాలు వచ్చాయి. ఖర్చుతో పోలిస్తే వారికి రాబడి రాలేదు. ఇది అతని పతనానికి ప్రధాన కారణంగా మారింది. ఒక వ్యాపారంపై సరిగ్గా దృష్టి ఉంచలేకపోవడం, ఒక వ్యాపారం నుండి మరొక వ్యాపారంలోకి అనిల్ అంబానీ త్వరగా పెట్టుబడులు పెట్టడం అతని వ్యాపార సామ్రాజ్యాన్ని నాశనం చేసింది. అనిల్ అంబానీకి వ్యూహం లోపించింది. సరైన వ్యూహం లేకుండా అనేక వ్యాపారంలోకి ప్రవేశించాడు. దీంతో అప్పుల భారం పెరుగుతూ వచ్చింది. మరోవైపు అనిల్ అంబానీ సంపద తగ్గుతూనే ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ తనను తాను దివాళా తీసినట్లు ప్రకటించాడు. అనిల్ అంబానీ తన స్వంత తప్పిదాల కారణంగా చిక్కుకుపోయాడు. ముఖేష్ అంబానీ సంపద పెరుగుతూనే ఉంది. నేడు ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ ఉన్నారు.
ముఖేష్ విజయానికి అతను సరైన వ్యాపార దృష్టి కారణం. ఒక వ్యాపారంలో విజయవంతమయ్యాక మరొక దానిపై దృష్టి పెట్టాడు. రాగల కాలంలో ఏ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది అని అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు దూసుకుపోయాడు. రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ టెక్స్టైల్స్, రిలయన్స్ రిటైల్, జియో ఫైబర్ అత్యంత విజయవంతమైన కంపెనీలుగా నడుస్తుండటానికి అతని ఖచ్చితమైన వ్యాపార ప్రణాళికలు కారణం. ముఖేష్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నెమ్మదిగా కొత్త శిఖరాలకు చేరుకుంది. 2007 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్లో $100 బిలియన్లు అధిగమించాలని మొదట భారతీయ కంపెనీగా నిలిచింది. పెట్రోకెమికల్ సెగ్మెంట్ను ముఖేష్కి అప్పగించినందున అదృష్టం కూడా పాత్ర పోషించింది. ఈ సెగ్మెంట్ కృష్ణా గోదావరి బేసిన్లో ఉంది. బేసిన్లో 1.2 బిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అధికంగా ఉంది. సమయం గడిచే కొద్దీ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపారం, లాజిస్టిక్స్, సోలార్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, క్లాత్ మరియు సెస్ డెవలప్మెంట్తో సహా ఇతర విభాగాల్లోకి ప్రవేశించింది. ముఖేష్ అంబానీ సహాయం చేయడంతో అనిల్ అంబానీ కొన్ని అప్పుల నుండి కాస్త విముక్తి పొందాడు. ఫోర్స్ ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తులు నేడు 85 బిలియన్లకు పైగా ఉన్నాయి. కాగా అనిల్ అంబానీ నేడు దివాళా తీశారు. అనిల్ అంబానీ చాలా కేసుల్లో ఇరుక్కుని చిక్కులు మూటగట్టుకున్నాడు. ముఖేష్ రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉంచుకున్నారు. కానీ అనిల్ అంబానీ ప్రత్యక్షంగా సమాజ్వాదీ పార్టీకి అండగా నిలవడం కూడా అతని నష్టానికి తోడైందని విశ్లేషకులు చెబుతారు. అంబానీ సోదరుల వ్యాపార జీవితం చదివే విద్యార్థులకు ఒక గొప్ప కేస్ స్టడీగా నిలుస్తుంది.